హాయ్ అండి. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. బయట అయితే చల్లగా మంచిగా వర్షం అయితే పడుతుందండి. ఇలాంటి చల్లటి వాతావరణంలో ఇలాంటి మంచి వెదర్‌లో వేడి వేడిగా ఏదైనా వండుకు తింటే ఎంత బావుంటుందో మీకు తెలిసిందే కదా! అందుకే టుడే మనం టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టమాటా రైస్ అయితే చేసుకుందాం ఈవేళ. దాని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత. ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలాలు అనేవి వేసుకోవాలి ఇందులో. పుదీనా వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఉల్లిపాయలు అనేవి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చూస్తున్నారుగా ఉల్లిపాయలు అంతా చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడంత పసుపు వేసుకోవాలి. అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలోని వాటర్ అంతా వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు టమాటా మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూస్తున్నారుగా ఎంత మంచిగా కుక్ అయిందో, సాఫ్ట్గా. ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూస్తున్నారుగా టమాటాలోని వాటర్ అంతా ఇంకిపోయింది. మనకి టమాటా అనేది మొత్తం పచ్చివాసన అంతా పోయి మంచిగా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే లైట్గా కారం వేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు, తేలేంత వరకు మనం ఇదిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఇదంతా మంచిగా కుక్ అయిందని తెలుస్తుంది. చూస్తున్నారుగా ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే ఆల్రెడీ అంతా మనకి కుక్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రైస్ అనేది దీనిలో యాడ్ చేసుకుందాము. ఈ రెసిపీ అయితే స్మెల్ చూస్తుంటే ఆహా, ఇప్పుడే తినలేనంత టెంప్టింగ్గా అయితే ఉంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేకపోతుంది ఇంకా. అండ్ అలాగే ఈ రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ టైంలో త్వరగా అయిపోతుంది ఇది. అండ్ అలాగే మీరు పొద్దుటేరు హడావిడిగా పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఏం వండాలి అని ఆలోచిస్తుంటారు కదా.
ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా ఉందో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మేము ఈ ఛానల్ అనేది న్యూగా స్టార్ట్ చేసాము. సో మీ సపోర్ట్ ఎంతో మాకు అవసరం. సో మాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.